జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి బొగ్గు మంత్రిత్వ శాఖను కేటాయించడంతో దేశం దృష్టి మొత్తం తెలంగాణ వైపు మళ్లింది. కీలక మంత్రిత్వ శాఖల కేటాయింపు, కేబినెట్ కూర్పులో బీజేపీ అధిష్టానం ఎలాంటి ప్రమాణాలు పాటించింది, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొచ్చిందనే చర్చ తీవ్రంగా మారింది. గతంలో పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షించిన కిషన్ రెడ్డికి కొత్త మంత్రివర్గంలో కీలక శాఖను అప్పగించడం చర్చనీయాంశమైంది. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 2 సార్లు బొగ్గు మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా నిర్వహించారు. ఎల్కే అద్వానీ, ఉమాభారతి సహా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కూడా నిర్వహించిన బొగ్గు గనుల శాఖను తాజాగా సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కిషన్ రెడ్డికి అప్పగించింది కేంద్రం. మొన్నటి వరకు కర్ణాటక ఎంపీ ప్రహ్లాద్ జోషి బొగ్గు గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. కేంద్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ మంత్రివర్గాన్ని నిశితంగా గమనిస్తే శాఖల కేటాయింపులో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా అర్థమవుతోంది. 4 కీలక మంత్రిత్వ శాఖలను ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు అప్పగించడం కూడా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేసిన నిర్ణయమని గమనించాలి. బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహణ అనేక సవాళ్లతో కూడుకున్నది. గతంలో ఈ శాఖను నిర్వహించిన వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాజ్పేయి హయాంలో బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న బిజు జనతాదళ్ మాజీ ఎంపీ దిలీప్ రేకు న్యాయస్థానం 2020లో 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏ 2 ప్రభుత్వంలో జరిగిన కోల్గేట్ కుంభకోణం ఖరీదు 1,86,000 కోట్లుగా దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ తేల్చింది. దేశవ్యాప్తంగా విస్తరించిన బొగ్గు గనుల నిర్వహణ, నియంత్రణలోనే అనేక చిక్కుముడులున్నాయి. ఆయా రాష్ట్రాల పరిధిలో గనులు ఉండటం సమస్యలకు ప్రధాన కారణమని 2014లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తేల్చింది. గనులతో పాటు ఇతర సహజ వనరుల వినియోగాన్ని, ప్రయోజనాలను గరిష్ట పద్ధతిలో పంపిణీ చేయటం అవసరమని నిపుణులు ఏళ్లుగా నెత్తి నోరు మొత్తుకున్నా గత ప్రభుత్వాలకు పట్టలేదు. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత 2014 నుంచి సహజ వనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి వరకు 24 మంది బొగ్గు మంత్రిత్వ శాఖను నిర్వహిస్తే ఓ 1/2 మంది మినహా మిగతా వారంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారే. జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కాంగ్రెస్ హయాంలో 3 సార్లు బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు. అవినీతి లంపటానికి భయపడిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2004, 2006, 2009లో బొగ్గు మంత్రిత్వ శాఖను తన వద్దే అట్టుపెట్టుకున్నారు. ఇక బొగ్గు మంత్రిత్వ శాఖలోని సవాళ్లు, అవినీతి మార్గాలు, గనుల నిర్వహణలో సమస్యలను దృష్టిలో ఉంచుకున్న బీజేపీ ప్రభుత్వం 2014లో అధికార పగ్గాలు చేపట్టగానే పీయూష్ గోయల్ కి బొగ్గు గనుల శాఖని అప్పగించింది. ఆ తర్వాత ప్రహ్లాద్ జోషికి అవకాశం ఇచ్చింది. తాజాగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈ ఎంపికలో అనేక ప్రమాణాలను పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయత, నిబద్ధత, సమర్థతలను ఎంపికలో ప్రామాణికంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక దేశ ఇంధన రంగానికి బొగ్గు మంత్రిత్వ శాఖ వెన్నెముక లాంటిది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలనే ఒత్తిడి అంతర్జాతీయంగా ఉంది. మరొక వైపు దేశ పారిశ్రామిక రంగం నానాటికి థర్మల్ విద్యుత్ వినియోగంపైనే ఆధారపడటంతో కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు విద్యుత్ వినియోగం కూడా ఏటా భారీగా పెరుగుతోంది. ఇక మరోవైపు బొగ్గు దిగుమతి విషయంలో కేంద్ర విద్యుత్ శాఖ అవసరాలను దృష్టిలో ఉంచుకుంటూనే దిగుమతులను తగ్గించే మార్గాలను అనుసరించాల్సి రావటం బొగ్గు మంత్రిత్వ శాఖ ముందున్న అతిపెద్ద సవాళ్లుగా చెప్పుకోవచ్చు. ఇక దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు తక్కువ లోతులోనే ఉన్నప్పటికీ తవ్వకాలు చేపట్టలేని స్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కీలకమైన సింగరేణి బొగ్గు గనులు పూర్తిగా తెలంగాణకు దక్కాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమలకు పెద్ద సమస్య ఎదురైంది. ప్రస్తుతం ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నప్పటికీ కీలక సమయాల్లో సమస్యలు తప్పటం లేదు. థర్మల్ విద్యుత్ ఉత్పాదనలో ఆటంకాలు రావడంతో రాష్ట్రంలో అనేక సార్లు విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుంది. దీంతో గత దశాబ్ద కాలంగా ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ రాష్ట్రానికి గనుల కేటాయింపును పరిశీలించాలని కోరాయి. ఇక అదే సమయంలో ఏపీలో కేజీ బేసిన్ పరిధిలోని చింతల్పూడి, నూజివీడు సమీప ప్రాంతాల్లో బొగ్గు నిల్వలున్నట్టుగా గుర్తించారు. సుమారుగా 2,000 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంటుందని అంచనా వేశారు. ఆ ప్రాంతాలను 4 బ్లాకులుగా విభజించి మైనింగ్ చేయాలని భావించినప్పటికీ స్థానికంగా వచ్చిన వ్యతిరేకత కారణంగా తవ్వకాలు నిలిచిపోయాయి. అంతేకాదు తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నిర్వహణలో అనేక లోపాలున్నాయి.
వీటిని సరిదిద్దేందుకు కేంద్రం గతంలో అనేక ప్రయత్నాలు చేసినా నాటి ప్రభుత్వం రాజకీయ కారణాలతో అడ్డుకునే ప్రయత్నం చేసింది. కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తుందనే అవాస్తవ ప్రచారం చేసింది. గనుల ప్రైవేటీకరణ అనేది అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కేంద్రం తీసుకున్న నిర్ణయంగా చూడాలి. ప్రైవేటు కంపెనీలు అతి తక్కువ వ్యయంతో బొగ్గును తవ్వి తక్కువ ధరలకి అమ్ముకొని లాభాలు గడిస్తాయి. సింగరేణిలో 50,000 మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు ఉన్నందున వారి జీతభత్యాలు, గనుల నిర్వహణ వ్యయం చాలా ఎక్కువగా ఉంది. దీంతో బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. 2015లో మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులరేషన్ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. పార్లమెంట్లో ఈ బిల్లుకు అనుకూలంగా బీఆర్ఎస్ ఓటేసింది. 2020వ సంవత్సరంలో ఈ చట్టంలో కమర్షియల్ మైనింగ్ విషయాన్ని చేర్చారు. ఆ చట్ట ప్రకారమే వేలం ప్రక్రియను ప్రారంభిస్తే గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం గగ్గోలు పెట్టింది. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎలా ఒప్పిస్తారు? అర్థాంతరంగా నిలిచిపోయిన గనుల వేలం ప్రక్రియను ఎలా పునరుద్ధరిస్తారనేది సవాల్గా మారటం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం ఇప్పటికే 38 కీలకమైన ఖనిజ వనరుల గనులని వేలం వేసింది. మిగతా వాటి విషయంలో కొత్త మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సింది. బొగ్గుత్పత్తి, గనుల నిర్వహణలోనే కాదు, కేటాయింపుల్లో కూడా చాలా తలనొప్పులున్నాయి. ఈ వేసవిలో చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో బొగ్గు డిమాండ్ పెరిగింది. 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను రాష్ట్రాలకు పంపిణీ చేయడం కూడా ఇబ్బందిగా మారిన పరిస్థితి. పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలతో పాటు రైల్వేలకు అవసరమైన బొగ్గును సేకరించి నిల్వ ఉంచడం పెద్ద సర్కస్ ఫీట్ అంటారు నిపుణులు. కేంద్ర విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవటం మరో సవాల్. విదేశీ బొగ్గుతో పాటు మన బొగ్గును కూడా సమపాలల్లో వాడాలనేది కేంద్రం రాష్ట్రాలకు విధించిన నిబంధన. దీని అమల్లో రాష్ట్రాల వారీగా అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించడం మరొక ఎత్తని చెప్పాలి. ఇక ఖనిజ వనరుల తవ్వకాల విషయంలో మొదటి నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏమంతగా సవ్యంగా లేవు. బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన కిషన్ రెడ్డి ఖనిజ వనరుల తవ్వకాల విషయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను పునరుద్ధరించడంతో పాటు అంతర్జాతీయ సప్లై చైన్ ను పటిష్టం చేయడంలో మరింత సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గడిచిన కొన్నేళ్లుగా చైనా బొగ్గు కొరతతో అల్లాడుతోంది. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. 2026లో చైనాకు భారత్ బొగ్గును ఎగుమతి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. చైనాకు బొగ్గు ఎగుమతి చేసే లక్ష్యాన్ని సాధించడానికి సరిగ్గా 2 ఏళ్ల కాల పరిమితి మిగిలింది. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డిపై ఉందంటారు నిపుణులు. ఇక దేశవ్యాప్తంగా 352 బొగ్గు గనులున్నాయి. ఇందులో భూగర్భ గనులతో పాటు ఓపెన్ కాస్ట్ గనులు కూడా ఉన్నాయి. 100 నుంచి 150 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తున్న గనులున్నాయి. వీటిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు జార్ఖండ్లోని కోల్ టౌన్ అయిన జురియాలో భూమి నుంచి 100 సంవత్సరాలకు పైగా మంటలొస్తూనే ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి చర్యలు తీసుకుంటున్నప్పటికీ నివారణ కష్టంగా మారింది. బొగ్గు ఉత్పత్తి ఇప్పటికిప్పుడు నిలిచిపోతే దేశం మొత్తం కనురెప్పపాటులో స్తంభించిపోతుంది. అందుకే బొగ్గు మంత్రిత్వ శాఖ దేశ ప్రగతిలో నాడీ మండల స్థానాన్ని ఆక్రమించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని స్వీకరించిన కిషన్ రెడ్డి ముందు 4 కీలక సవాళ్లున్నాయి. అందులో 1 డివర్సిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్, 2 కోల్ గ్యాసిఫికేషన్, 3 స్ట్రెంగ్త్ అండ్ సప్లై చైన్ ఫర్ క్రిటికల్ మినరల్స్, 4ది వచ్చేసి మిషన్ కుకింగ్ కోల్. భిన్న ఇంధన మార్గాలను అన్వేషించడం వల్ల బొగ్గు ఆధారిత ఇంధన వినియోగాన్ని అరికట్టవచ్చు. టౌన్ గ్యాస్ ను పెంచడం వల్ల బొగ్గును మండించడంలో వెలువడే కాలుష్యాన్ని అరికట్టవచ్చు. అంతర్జాతీయ సప్లై చైన్ పటిష్టం చేయటం అవసరం. దిగుమతిని అరికట్టేందుకు దేశీయ ఉత్పాదనలో ఉండే ఇబ్బందులను అధిగమించటం. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కిషన్ రెడ్డి ఈ సవాళ్లను అధిగమించి దేశీయ ఇంధన రంగాన్ని మరింత పటిష్టం చేస్తారని మనం కూడా ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.